ఇరాన్ లో జరుగుతున్న యాక్టివిటీ చూశారు కదా, అక్కడ ఉన్నటువంటి మహిళలు వేరే మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పారసీకం అందామా, పర్షియా అందామా, క్రిస్టియన్స్ అందామా, ఇతర బైజంటైన్ మతాన్ని పాటించే వాళ్ళందరినీ కూడా మతం మార్చి వాళ్ళందరూ బురకా ధరించాలా, హిజాబ్ ధరించాలన్నటువంటి ఒత్తిడి చేసినటువంటి వ్యవహారం నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి పరిస్థితి బెంగాల్ చోటు చేసుకుంది. బెంగాల్ ఎన్నికల వేళ అక్కడ ఉన్నటువంటి హిందూ మహిళలు మీదన ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఒత్తిడి పెరిగిందంట. ఖచ్చితంగా మీరందరూ బంగ్లాదేశ్ నుంచి అక్కడికి వచ్చి స్థిరపడ్డటువంటి వాళ్ళు అక్కడ ఉన్న పేదల్ని ఆ విధంగా బెదిరిస్తున్నారట. మీరు తప్పనిసరిగా బురకా ధరించాల్సిందే, ఇస్లాం పాటించాల్సిందే, మతం మారాల్సిందే, నమాజ్ చేయాల్సిందే, లేకపోతే కనుక మీ అంతు చూస్తామని. ఇప్పుడు ఆ హిందువులందరూ చైతన్యవంతులై బీజేపీ అండ కోరుకుంటున్నారు, బీజేపీకి అండగా ఉంటామంటున్నారు. ఎందుకు అంటే మేము మళ్ళీ బురకాలు ధరించాల్సిన అవసరం లేదు, మేము బురకాలు ధరించడానికి సిద్ధంగా లేదు, బంగ్లాదేశ్ ఇల్లీగల్స్ వచ్చి మా మీద గ్యాంగ్ రేపులు చేస్తామని కూడా బెదిరిస్తున్నారు, మా ఇళ్ల మీదకి వచ్చి తగలబెడతామంటున్నారు, గతంలో కొన్ని ఇళ్ళు తగలబెట్టారు కూడా. ఇది ఓవరాల్ గా వాళ్ళు చెప్తున్నటువంటి మాట.